బొత్స సత్యనారాయణ గారు పత్రికా సమావేశంలో చాలా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంలో ప్రజా ఆరోగ్యాన్ని పక్కదారికి పెడతా ఉంది ఈ ప్రభుత్వం, ద్రోహం చేస్తా ఉంది. మేము అన్ని కాలేజీల్లో పర్యటించి ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ఈ అంశాన్ని ప్రైవేటీకరణని ఆపుతామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొన్న జరిగినటువంటి సమావేశంలో, శాసన మండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి అది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా. అయినప్పటికీ చెవులున్నా కూడా, వినపడ్డా కూడా విన్నట్టు, కళ్ళుండి కూడా కబోదుల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌట్, అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు, మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక, వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు, దగ, వంచన వీటిలన్నిటినీ ప్రశ్నిస్తారేమో అనే భయంతో ఈ రోజున మీరు బతుకుని కొనసాగిస్తూ మీరు మరలా మా మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జరిగిన శాసన మండలి సమావేశాల్లో మీరేం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, దీని మీద ఏ రకంగా స్పందించారు? స్పందించకపోగా వాకౌట్లతో మీరు సమావేశాలకు స్వస్తి పలికి ఈ రోజున మళ్ళీ ప్రజల్ని మాయ చేయడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించే మీ విధానం మంచిది కాదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా.